बाबा बाबा मेहर बाबा, बाबा बाबा अवतार बाबा, बाबा बाबा मेहर बाबा, बाबा बाबा अवतार बाबा। कलयुग अवतार मेहर बाबा, करुणा सागर मेहर 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 बाबा। बाबा बाबा मेहर बाबा, बाबा बाबा अवतार बाबा, बाबा बाबा मेहर बाबा, बाबा बाबा अवतार बाबा। कलयुग अवतार मेहर बाबा, करुणा सागर मेहर 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 बाबा। बाबा बाबा मेहर बाबा, बाबा बाबा अवतार बाबा, बाबा बाबा मेहर बाबा, बाबा बाबा अवतार बाबा, अवतार बाबा, अवतार बाबा। अवतार मेहर बाबा की जय। मेहरु बाबा స్మరణ చేయగా మదికి హాయిగా। మెహరు బాబా స్మరణ చేయగా మదికి హాయిగా। సచ్చిదానందమయుని ప్రేమ పొందుతూ సత్య ప్రేమ సందేశం సారమందుతూ చేయి చేయి కలిపి చేయి బాబా నామము, చేయి చేయి కలిపి చేయి బాబా నామము। మెహరు బాబా స్మరణ చేయ మదికి హాయిగా। కనులలోన కరుణ చూడు కరుణామయం, కరుణాంతరంగ మెహర్ ప్రేమ సాగరం। చేయి చేయి కలిపి చేయి బాబా నామము, చేయి చేయి కలిపి చేయి బాబా నామము। మెహరు బాబా స్మరణ చేయగా మదికి హాయిగా। మరువలేనిది బంధం మెహరు దర్శనం, మరపురాని సంబంధం బాబా సంగమం। చేయి చేయి కలిపి చేయి బాబా నామము, చేయి చేయి కలిపి చేయి బాబా నామము। మెహరు బాబా స్మరణ చేయగా మదికి హాయిగా। మనల వెదటి వచ్చాడు దేవదేవుడు, మన
మనసును దోచాడు దివ్య తేజుడు చేయి చేయి కలిపి చేయి బాబా నామము చేయి చేయి కలిపి చేయి బాబా నామము మెహరు బాబా స్మరణ చేయగా మదికి హాయిగా బాబా కొంగు విడవకుండా సాగిపోవగా బాధ్యతలను మరవకుండా సన్యసించగా చేయి చేయి కలిపి చేయి బాబా నామము చేయి చేయి కలిపి చేయి బాబా నామము మెహరు బాబా స్మరణ చేయగా మదికి హాయిగా మెహరు బాబా స్మరణ చేయగా मदी आएगा। अवतार में है बाबा की जय। जय हो जय हो जय 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 हो जय मेरे बाबा जय हो जय मेरे बाबा जय हो जय हो जय हो जय 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 हो जय मेरे बाबा जय हो जय मेरे बाबा जय हो जय हो जय हो लोकमुलकादारम्भो अनन्तशक्ति विनीमो लोकमुलकादारम्भो अनन्तशक्ति विनीमो सकल प्राणुలకు सामूहिकमो अनंत ज्ञानमो నీవు బాబా అనంత జ్ఞానమో నీవు ప్రేమ మహాసాగరుడవు నీవు ప్రేమ మహాసాగరుడవు నీవు శాశ్వత పరమానందము నీవు శాశ్వత పరమానందము నీవు సకల చరాచర సృష్టి నీవు సకల చరాచర సృష్టి నీవు జయ హో జయ హో జయ 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 హో జయ मेरे बाबा जय हो जय मेरे बाबा जय हो जय हो जय हो अवनि भारमो अधिकमु काग अवश्य मरुदिंचितिवि अवनि भारमो अधिकमु काग अवश्य मरुदिंचितिवि मनुज देहमुननि निज रूपं तिलकिंचि वाररुदु बाबा तिलकिंचि वाररुदु अबाधमो नीलो तुलनरया अबाधमो नीलो तुलनरया सुदीर्घमो नी प्रेमनु भरया
కలతలు పెరిగి కులతత్వములే ప్రభలే మతము పేరిట కలతలు పెరిగి కులతత్వములే ప్రభలే మతము పేరిట కలతలు పెరిగి కులతత్వములే ప్రభలే మతము పేరిట కలతలు పెరిగి కులతత్వములే ప్రభలే వాదం వినహా పరమాదం విల కనరా పున్నది కలిలో పాపా కనరా పున్నది కలిలో యుగాంతమందున నీయవతరణం యుగాంతమందున నీయవతరణం ముముక్షువులకు మోక్షవకాశం ముముక్షువులకు మోక్షవకాశం పతిత జనాలికి పాప వినాశం పతిత జనాలికి పాప వినాశం జయ హో జయ హో జయ 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 హో జయ వీర బాబా జయ హో జయ వీర బాబా జయ హో జయ హో జయ హో अवतार मेरे बाबा की जय। దివ్య ప్రియతముని చంత ప్రేమ గులాబీ చిట్టి గులాబీ చిన్ని గులాబీ చెప్పవే నా ప్రభుని కథలు నా మెఖరు చంతనున్న ప్రేమ గులాబీ చిట్టి గులాబీ చిన్ని గులాబీ చిట్టి గులాబీ చిన్ని గులాబీ నా మెఖరు చెంతనున్న ప్రేమ గులాబీ నా మెఖరు చెంతనున్న ప్రేమ గులాబీ చెప్పవే నా ప్రభుని కథలు చెప్పవే నా ప్రభుని కథలు నా మెఖరు చెంతనున్న ప్రేమ గులాబీ నా మెఖరు చెంతనున్న చిన్ని గులాబీ చిట్టి గులాబీ చిన్ని గులాబీ చిట్టి గులాబీ చిన్ని గులాబీ నా మెఖరు చెంతనున్న ప్రేమ గులాబీ హృదయేశ్వరుడు మెఖరీశ్వరుడు హృదిలోన కొలువైన పరమేశ్వరుడు హృదయేశ్వరుడు మెఖరీశ్వరుడు హృదిలోన కొలువైన పరమేశ్వరుడు ఆ ప్రభుని పాదాల దివ్య సేవలో ఆ ప్రభుని పాదాల దివ్య సేవలో ధన్యమాయ నీ జన్మ చిన్ని గులాబీ ధన్యమాయ నీ జన్మ చిన్ని గులాబీ చిట్టి గులాబీ చిన్ని గులాబీ చిట్టి గులాబీ చిన్ని గులాబీ నా మెఖరు చెంతనున్న ప్రేమ గులాబీ నా మెఖరు చెంతనున్న ప్రేమ గులాబీ మెహరు బాబగా మకిని వెలసినవాడు మౌనముతో ఈమెకి మేల్కొల్పినవాడు మెహరు బాబగా మకిని వెలసినవాడు
మౌనముతో ఈమెకి మేల్కొల్పినవాడు హృదయాలను దోచెను హృదిలోన నిలచెను హృదయాలను దోచెను హృదిలోన నిలచెను అహంకార నాశనమే తన రాకని తెల్పెను అహంకార నాశనమే తన రాకని తెల్పెను చెప్పవే ఆ ప్రభుని కథలు చెప్పవే ఆ ప్రభుని కథలు నా ప్రభుని చెంతనున్న చిన్ని గులాబీ నా ప్రభుని చెంతనున్న చిన్ని గులాబీ చిట్టి గులాబీ చిన్ని గులాబీ చిట్టి గులాబీ చిన్ని గులాబీ నా మెకరు చెంతనున్న ప్రేమ గులాబీ నా ప్రభుని పాదాల ప్రేమ పుష్పమా నా మెకెరు అలంకార దివ్య కుసుమమా నా ప్రభుని పాదాల ప్రేమ పుష్పమా నా మెకెరు అలంకార దివ్య కుసుమమా నీవున్న చోటునే చేరగలనా నీవున్న చోటునే చేరగలనా నాలోని నేనన్నాకమున్న వరకు నాలోని నేనన్నాకమున్న వరకు తెలుపవే ఆ ప్రేమ బాట తెలుపవే ఆ ప్రేమ బాట నీవున్న చోటునే చేరుబాట నీవున్న చోటునే చేరుబాట చిట్టి గులాబీ చిన్ని గులాబీ చిట్టి గులాబీ చిన్ని గులాబీ నా మెకరు చెంతనున్న ప్రేమ గులాబీ నా మెకరు చెంతనున్న ప్రేమ గులాబీ मेहर बाबा की जय प्रीतमा भगवत प्रेमिकुలందరికీ హృదయపూర్వక జై బాబా మరి ఇంత చక్కటి కార్యక్రమంలో మన ప్రీతమ తండ్రి మనందరికీ కూడా పాలు పంచుకునేటువంటి అవకాశాన్ని అదృష్టాన్ని ఇచ్చినందుకు హృదయపూర్వకంగా ముందుగా మనందరం బాబాకి కృతజ్ఞత తెలియజేసుకోవాలి అందరం హృదయంతో అవతార్ మెహర్ బాబాకి జై బాబా తన దైవీ అధికారంతో చెప్పిన మాట అనాదిగా నా కార్యక్రమాన్ని నేనే చేసుకుంటున్నాను అలాగే ఒకవేళ నేను ఎవరికైనా అవకాశం ఇవ్వాలనుకున్నప్పుడు నా క్రియగంటి సైగ ఒక సైగతో వారి యొక్క తన్ను మన ప్రాణాలని త్యాగం చేసి ఆ త్యాగం చేసినట్టు కూడా వాళ్ళకి తెలియదట ఆ స్పృహ లేకుండా అంటే నేను నాది అనే భావన లేకుండా నన్ను ఆరాధించేవాళ్ళు ప్రేమించేవాళ్ళు నా కోసం వారి ప్రాణాలను స్నాయసంగా అర్పించేవాళ్ళు కోకొల్లలు ఉన్నప్పటికీ అపారమైనటువంటి నా ప్రేమతో దయతో అప్పుడప్పుడు నా కార్యక్రమాల్లో పాలు పంచుకునేటువంటి అవకాశాన్ని నేను ఎంచుకుని కొంతమందికి ఇస్తూ ఉంటాను మరి ఇప్పుడు మనం చూస్తున్న ఈ భవన నిర్మాణాలు అవ్వచ్చు ఇంత కార్యక్రమాలు అవ్వచ్చు ఈ ప్రేమమయ వాతావరణం ఇవన్నీ కూడా ఆయన ఇచ్ఛతో ఆయన ప్రేమతో అపారమైనటువంటి కరుణతో బాగా ఎంచుకుని మనందరినీ ఆయన కార్యక్రమాలలో పాలు పంచుకునే అవకాశాన్ని ఇస్తున్నందుకు మన ప్రీతముడి పాదాలకి మనందరం ఈ సెంటర్ ఇప్పుడు నిర్మించబడింది అంటే ఎన్ని తరాల వరకు ఇది ఉపయోగపడుతుంది మనం ఏదో ఊరికే ఒక కట్టడంగా భావిస్తున్నాం దీన్ని కాదు
ఎన్ని తరాల వరకు అవతారం యొక్క కార్యక్రమం ద్వారా ఎన్ని జీవాత్మలు ఆయన సన్నిధానానికి ఎంత ప్రేమతో వెళ్తాయో ఎవరికి తెలుసు. ఇలాంటి కార్యక్రమం బాబా ఇచ్చ, బాబా ప్రేమ లేనిది జరగదు అనడానికి విట్నెస్లు మనందరికీ. బాబా ఒక మాట రోజు చెప్పేశారు అంటే, నా కార్యక్రమాన్ని నేనే చేసుకుంటాను అన్నారంటే ఇది మనందరికీ విట్నెస్. ఇదొక్కటే కాదు, ఒక ఐపోలవరంలో కట్టింది అవ్వచ్చు, అనేక రకాల కార్యక్రమాలు. అలాగే బాబా మరి ఇందాక సోదరు నాగేశ్వరరావు గారు చెప్పారు, ఖచ్చితంగా బాబా యొక్క స్థితిని, బాబా యొక్క స్టేటస్ని మనందరం కూడా గుర్తు పెట్టుకుని అందించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కొత్త సెంటర్స్లో మరి మనందరికీ బాబా చెప్పినవే మనం తెలుసుకుందాం. హైయెస్ట్ ఆఫ్ ద హైలో బాబా చెప్పారు, నేను సాధువుని కాను, నేను సన్యాసిని కాను, నేను ఏమంటారు పురాణ పరిపూర్ణుని కాదు, నేను మహాపురుషుణ్ణి కాదు, ఈవెన్ నేను సద్గురువుని కూడా కాదు. దయచేసి ప్రతి ఒక్క బాబా ప్రేమికుడు దీనిని మాత్రం మననం చేసుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనకు తెలియకుండానే ఆయన స్థితిని మనం మర్చిపోతూ ఉన్నాం. కేవలం ఆయన ఒక సాధువుగానో, సన్యాసిగానో, మహాపురుషుడిగానో, లేకపోతే రకరకాలైనటువంటి స్థితిగతులు ఆయనకి అంటగట్టి ఆయన యొక్క స్థితిని అవమానపరిచేటువంటి ఆ ప్రసక్తి ఉండకూడదు అనడానికేనేమో బాబా అంత ఖచ్చితంగా ఏం చెప్పారు, నేను సర్వోన్నతుడైనటువంటి పరమాత్మనైనటువంటి దైవము సాక్షాత్తు ఈ భూమి మీదకు మానవునిగా వచ్చిన అవతారుడను. దయచేసి ఈ స్థితి మాత్రం మనం గుర్తు పెట్టుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఎవరి సమక్షంలో కూర్చున్నాం అనేది కూడా మనకి ఖచ్చితమైనటువంటి ఆ క్లారిటీ మన హృదయాలలో ఉండాలి, లేకపోతే ఆ విలువ మనకి తెలియదు. మరి కబీర్ అంటారు, ఒకసారి మీరు లక్షల జన్మల తపస్సులు చేసినా కూడా రాని ఫలితము సద్గురువు సమక్షములో అరక్షణం గడిపితే చాలు. అరక్షణం, లక్షల జన్మల ఫలితం, తపస్సు చేసిన ఫలితం అరక్షణం మనం సద్గురు సమక్షంలో గడిపితే చాలు. వివేకానందుడు అంటారు, మీరు ఎన్ని జన్మలు తపస్సు చేసినా రాని ఫలితం ఒక సద్గురువుకి ఒక హుక్క మన ఆయన వాళ్ళు హుక్కని పిలుస్తూ ఉంటారు కదా, దానికి పైపు ఇలా అందిస్తే చాలట. ఎంత చూడండి, ఎంత క్లారిటీ మనకి. ఒక సద్గురువు హుక్కా తాగుతున్నప్పుడు ఆ హుక్కాకి ఉన్నటువంటి ఆ పైపుని ఇలా అందిస్తే మనకి 1000 జన్మలు తపస్సు చేసిన ఫలితం ఎంత ఉంటుందో ఆ హుక్కాను అందిస్తే అంత ఫలితం లభిస్తుందట. మరి అలాంటిది మనం ఎవరి సమక్షంలో గడుపుతున్నాము, ఎవరి సమక్షంలో మనం మన జీవితాన్ని ప్రయాణం సాగించాలని ప్రయత్నం చేస్తున్నాము. సాక్షాత్తు యావత్ సృష్టికి ఆధారభూతం, ఉనికి అంతరికి చరాచర జీవరాశుల ఉనికికి ఆధారభూతమైనటువంటి వాడు సమస్త సృష్టికి ఒక్క క్షణంలో అత్యున్నతమైనటువంటి ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని ఇవ్వగలిగిన వాడు ఎవరైనా ఉన్నాడంటే ఒక్క అవతారుడే అనేటువంటిది బాబాయే మనకి స్వయంగా తెలియజేశారు. అలాంటి అవతారుని సమక్షంలో ఉన్న మనందరం కూడా ఆయన్ని ప్రేమించే విధానంలో, ఆరాధించే విషయంలో ఎలా ఉండాలి అనేటువంటిది బాబాయే స్వయంగా చెప్పారు. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఈ జీవాత్మ యొక్క ప్రయాణం ఆ పరమాత్మలో కలిసిపోవడమే. మనం అనుకోకపోయినా ఎవరైనా అనుకోవచ్చు, మనం ఇక్కడ చాలా బాగుంది, హాయిగా మనకు కావలసిన సౌకర్యాలన్నీ ఉన్నాయి, ఇక్కడే మనం ఎన్ని జన్మలైనా ఉండిపోవచ్చు అంటే బాబా చెప్పారు అది కుదరదు.
ఏదో ఒక జన్మలో నువ్వు నా దగ్గరికి రావాల్సిందే, ఉండిపోవడానికి అవకాశం లేదు ఎవరికి కూడా. మరి అలా వెళ్ళాలి కాబట్టి ఆ ప్రయాణం తప్పదు కాబట్టి ఆ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఎలా ఎంచుకుంటే బాగుంటుంది అనేటువంటిది బాబాయే స్వయంగా చెప్పారు. ఎంత బాగా మన బుర్రకి మన బుద్ధికి అర్థమయ్యేటట్టు బాబా ఎంత చక్కని ఉదాహరణ చెప్పారంటే, మీరు అనేక రకాల ఆచార సంప్రదాయాలు కర్మకాండలు ఇవన్నీ చేయడం వలన కూడా ఖచ్చితంగా ఆధ్యాత్మిక ప్రయాణం ఎంతో కొంత జరుగుతుంది. కానీ అది ఎలాంటిదంటే ఒక గూడ్స్ బండిలో ప్రయాణం చేస్తున్నటువంటిది. ఆ ప్రయాణం దేంతో పోల్చారు బాబా? ఒక గూడ్స్ లో ఎక్కి కూర్చుంటే అది ఎలా ప్రయాణం చేస్తుందో మనందరికీ తెలుసు. ఇంకొంచెం బాగా చెప్తున్నారు. ఇక ముందుకొచ్చి ఈ కర్మకాండల్ని ఇవి కాకుండా భగవంతుని ప్రేమించడమో భగవంతుని ఉన్నాడు అనేటువంటి విశ్వాసంతో కొంచెం బుద్ధి జ్ఞానం అన్నిటినీ ఉపయోగించి ఆయన్ని ఆరాధించే వాళ్ళు ప్యాసింజర్ రైల్లో ప్రయాణం చేసినటువంటి వాళ్ళు. కానీ ఒక సత్యమైనటువంటి భగవంతుని ఆయన పాదాలు పట్టుకుని ఆయన ఇచ్చకు బద్ధులై ఆయన ప్రేమను పొందుతూ ప్రయాణము సాగించే వాళ్ళు సూపర్ ఫాస్ట్ లో ప్రయాణం చేసినట్లు. ఒకసారి ఊహిద్దాం, ఒక ప్లాట్ఫామ్ లో 3 ట్రైన్స్ ఉన్నాయి. ఒకటి గూడ్స్ ఉంది, ఒకటి ప్యాసింజర్ ఉంది, ఒకటి సూపర్ ఫాస్ట్ ఉంది. మరి ఈ 3 బండ్లు మనం ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాం. అయితే అన్ని వివరంగా ఉన్నాయి అక్కడ, దేనిని అనుసరిస్తే ఏ దేనిలో ప్రయాణం చేస్తే మనం తొందరగా వెళ్తాము అని. కానీ ఈ ప్యాసింజర్లో ఎవరో మనకు ఉన్నారు కొంతమంది, గూడ్స్ లో కొంతమంది మన చుట్టాలో పక్కాలో ఉంటారు, పిలుస్తూ ఉంటారు, రా 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 ఇది చాలా బాగుంటుంది, ఇగో ఈ ఆచారం ఈ సంప్రదాయం లేకపోతే ఈ వ్రతం ఈ పూజ ఇవన్నీ చేస్తే చాలా బాగుంటుంది, ఇంత పుణ్యం వస్తుంది అంత పుణ్యం వస్తుంది అని రమ్మంటూ ఉంటారు. అలాగే రకరకాలైనటువంటి అట్రాక్షన్స్ ఇవన్నీ దేనికి అంటే మనందరికీ తెలుసు, భయం భయం భయం. గాడ్ ఫియర్ పీపుల్, గాడ్ లవింగ్ పీపుల్ ఈ రోజున భగవంతుడికి కనిపించట్లేదు. అసలు ఎవరున్నారు? గాడ్ ఫియర్ పీపుల్. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం, మన వాళ్ళు ఎంతో మంది చెప్తూ ఉంటారు, ఇదిగోండి నేను తిరుపతి మొక్కుకున్నాను వెళ్ళలేకపోయాను, ఇదిగోండి మా పిల్లోడికి ఇలా జ్వరం వచ్చేసింది అందుకని నేను అర్జెంటుగా తిరుపతి వెళ్ళాలి అంటే భగవంతుడు ఆయనకి మొక్కిన మొక్కు తీర్చకపోతే వెంటనే శిక్షిస్తాడు అనేటువంటి ఒక అపోహతో అలాంటి భయాలతోనే మనం ఈ రోజు వరకు అనేక కర్మకాండల్ని చేసుకుంటూ వస్తున్నాం అనేటువంటిది మనందరికీ తెలిసిన విషయమే. బాబా ఎంత ఖచ్చితంగా చెప్తున్నారంటే ఆ ప్రయాణాలు మీకు సుగమం కాదు. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే ఎప్పుడు ఈ సూపర్ ఫాస్ట్ ప్లాట్ఫామ్ మీద ఉంటుంది, అవతారుడు ఉన్న కాలములో ఖచ్చితంగా మనకి దొరుకుతుంది. ఆ సూపర్ ఫాస్ట్ అన్ని వేళలా మనకి దొరకదు. అవతారుడు ఈ భూమి మీద ఉన్నప్పుడు, ఇప్పుడు మనమే ఉన్నాం, మనకి అర్హత ఉన్నా లేకపోయినా ఏం చేసేమో ఏం పుణ్యమో మనకి తెలియదు. కానీ మనందరికీ బాబా అపారమైనటువంటి ప్రేమతో ఆ సూపర్ ఫాస్ట్ లో మనకి ఇచ్చేశారు, ప్లేస్ ఇచ్చారు, టికెట్ ఇచ్చారు, కూర్చోబెట్టేశారు మనల్ని. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? దిగిపోకుండా ఉండాలి ఆ బండి. బాబా సూపర్ ఫాస్ట్ లో మనల్ని కూర్చోబెట్టారు, దానిలో సందేహం ఏం లేదు, ప్రయాణం చేయిస్తానంటున్నారు. కానీ మన దురదృష్టమో మనకున్నటువంటి బలహీనతలు మనల్ని ఏం చేస్తాయి అంటే మనల్ని పక్క రైళ్లకు వెళ్ళేటట్టు చేస్తాయి. అది చెయ్యకుండా మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతుంది అనేటువంటిది మనం గమనించుకోవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఏ ప్రయాణం మనం సాగించాలో, ఏ ప్రయాణంలో మనం మన జీవితాన్ని వెచ్చించాలో చూసుకోవడం అనేది మన నిర్ణయమే అయి ఉండాలి, అది పక్క వాళ్ళకి సంబంధించింది కాదు. మరిక ఇంతసేపు మనం బాబా యొక్క ఔన్నత్యం గురించి నాగేశ్వరరావు గారు చెప్పారు. ఇప్పటి వరకు
బాబా ఏం చేసేవారంటే మండలి ఉన్నప్పుడు లేదా బాబా స్వయంగా తన యొక్క ఆ దర్శన భాగ్యాలు ఇచ్చినప్పుడు, సహవాసులు ఇచ్చినప్పుడు ఎంత శిక్షణ వాళ్ళకి ఇచ్చి ఎలాంటి పొరపాట్లు జరగకుండా బాబా చూశారు అనేటువంటిది ఆ మండలి నుంచి మనం తెలుసుకునేటువంటి విషయాలను విన్నప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడే మనం అనుకున్నాం ఈ ప్రయాణం గురించి, మనకు ఒక ఆలోచన వస్తుంది. అసలు మనం భగవంతుని చేరుకోగలమా? మనకి ఇన్ని బలహీనతలు ఉన్నాయి, ఇన్ని బాధలు మనల్ని భయపెడుతున్నాయి, ఇన్ని బాధ్యతలు మనల్ని ఎంటాంగిల్ చేస్తున్నాయి. మనం భగవంతుడిని చేరుకోగలమా? బాబాని ప్రేమించగలమా అని బాబా ఒక చోట ఎంత బాగా, ఆయన దయ ఎంత గొప్పది అనడానికి ఒక 2 సందేశాలు బాబా చెప్పినవి. హ్యావ్ ఏ హోప్ అంటున్నారు. చూడండి బాబా ఎంత దయామయుడు బాబా అంటే, మీరెవరైనా భగవంతుణ్ణి ప్రేమించలేను అని అనుకుంటున్నారేమో, చింతించవద్దు మీరెవ్వరూ కూడా. హ్యావ్ ఏ హోప్, ఆశతో ఉండండి అని ఎంత వివరణ ఇచ్చారంటే బాబా, ఒక మర్రి వృక్షాన్ని గుర్తు చేసుకోమన్నారు. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. ఒక మర్రి వృక్షాన్ని గుర్తు చేసుకోండి. ఆ మర్రి వృక్షము అంత వృక్షం అవ్వాలంటే దాని ఆరిజిన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో ఒకసారి ఊహించమంటున్నారు బాబా. ఒక చిన్న విత్తనం, ఆ చిన్న విత్తనం నుంచి అది మొలకెత్తి అది మహావృక్షం అవ్వాలంటే ఎంత టైం పడుతుందో ఒకసారి ఆలోచించండి. అలాగే మీలో కూడా ప్రేమ బీజం అనేది నాటబడి అది మొక్కై మొలకై రేపొద్దున వృక్షం అవ్వాలంటే కూడా విపరీతమైన సమయం పడుతుంది. కానీ ఎవరు చింతించొద్దు, ఆశతో ఉండండి. అదే విధంగా ఒక నది తయారవ్వాలంటే నీటి బొట్టు 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 పడితేనే అది మహానది అవుతుంది. అలాగే మీలో ఈ చింతన మొదలైన రోజు నుంచి కూడా అది ఒక మహావృక్షంగా మారాలంటే ఖచ్చితంగా సమయం తీసుకుంటుంది. మీరు చింతించాల్సిన అవసరం లేదు, అది నా పని. కానీ మనం చేయాల్సిన పని ఏమిటి అంటే ఆయన పరిధిలో ఆ భగవంతుని యొక్క విశ్వాసములో ఉండడము. మరి మన విశ్వాసాలు ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు. ఒకసారి ఒక పెద్ద యజ్ఞం చేస్తున్నారు, కొన్ని వేల మంది కూర్చుని. ఎందుకు యజ్ఞం అంటే వర్షం రావడానికి యజ్ఞం చేస్తున్నారు. ఆ యజ్ఞానికి ఒకే ఒక ఆయన గొడుగు పట్టుకుని వెళ్ళాడు. అందరూ కొంచెం వినండి. ఒకసారి ఒక యజ్ఞం చేస్తున్నారు. ఆ యజ్ఞం దేనికోసం చేస్తున్నారు? వర్షం కోసం చేస్తున్నారు. దానిలో ఒకే ఒక అతను గొడుగు పట్టుకుని వెళ్ళాడు. ఆ గొడుగు పట్టుకుని వెళ్తే ఆయన అందరూ అడుగుతున్నారు, ఎందుకు గొడుగు తెచ్చామని. ఆయన అన్నాడు, ఇంత పెద్ద యజ్ఞం చేస్తుంటే వర్షం వస్తుంది కదా, మరి తడిసిపోతాం కదా, అందుకు నేను గొడుగు తెచ్చుకున్నాను అన్నాడు. ఇప్పుడు వేల మంది చేస్తున్న యజ్ఞంలో ఎంతమందికి విశ్వాసం ఉంది వర్షం వస్తుందని? ఎంతమందికి ఉందండి విశ్వాసం? ఆయన ఒక్కడికే ఉంది. మరి అలాంటి విశ్వాసం కావాలి భగవంతుడికి. మరి అది లేనప్పుడు అది ఆ ఫలితం ఏమిస్తుంది అనేటువంటిది మనందరికీ తెలిసిందే. మరి ఆధ్యాత్మికత, ఇక్కడ నాలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఒక చిన్న చిన్న స్టోరీల ద్వారా భగవంతుడు ఏమి నేర్పిస్తున్నాడు మనకి ప్రతి విషయంలోని, ఆయనకి ఒబే అవ్వడం ఎలా. ముఖ్యంగా బాబా తన దగ్గర ఉన్న వాళ్ళందరికీ కూడా నిరంతరము నేర్పించింది నేను అనే భావన లేకుండా చేసేసాడు ఆయన. ప్రతి ఒక్కరిని కూడా బాబా మీద ఆధారపడి బాబాకి విధేయత చూపించేలాగే ఆయన చేసింది. ఎందుకు అంటే మనందరం అనుకుంటాం, ఏంటి ఆయనకి కుళ్ళ ద్వేషమా, మనం సంతోషంగా ఉండడం ఇష్టం లేదా, మరి 24 గంటలు నా గురించి చెప్పుకోండి, నా గురించి మాట్లాడుకోండి. బాబా అన్నారు, మీరు ఎప్పుడు ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు, ఆ ముచ్చట్ల వల్ల మీకు
ఒక్క పిసరు కూడా ఉపయోగం లేదు. జీవితాంతం మాట్లాడుకుంటూనే ఉంటారు, కానీ వాటి వల్ల ఉపయోగం లేదు. కానీ అదే భగవంతుని గురించి ముచ్చటించుకుంటే, భగవంతుడి గురించి ఇంకా ఎక్కువ ఆలోచిస్తే అది మీకు ఉపయోగం ఉంటుంది. మరి మనకు అనిపిస్తుంది ఏంటి, ఎప్పుడు చూసినా మనల్ని ఇలా వేధిస్తూ ఉంటాడు, సతాయిస్తూ ఉంటాడు, మనం ఏం మాట్లాడుకోకూడదా, ఏం తినకూడదా, ఏం చేయకూడదా? మరి ఎందుకు? ఆయనకి తెలుసు. ఎంత చేసినా, ఎంత ఈ జీవితం జీవించినా, ఎంత ఉన్నతమైన జీవించినా, ఎంత నికృష్టమైన జీవితం జీవించినా అంతా శూన్యమే. ఇందాక నాగేశ్వరరావు గారు చెప్పినట్లు అన్నీ వదిలిపెట్టి వెళ్ళాల్సిందే, అన్ని వదిలించుకుని వెళ్ళాల్సిందే. ఏది మనతో రాదు అనేది మనకంటే బాగా తెలిసినవాడు ఆయన. కాబట్టి ప్రతి నిమిషం ఆయన మీద ఆధారపడేది ఎలా, ఆయన్ని విశ్వసించేది ఎలా, ఆయనకి ఒబే అయ్యేది ఎలా అనేది బాబా మనకి ఇంకా ఎక్కువ నేర్పించినటువంటి సందర్భాలు ఎన్నో మనకి ఉన్నాయి. దానిలో ముచ్చటగా కొన్ని చెప్పుకున్నాము. ముఖ్యంగా విధేయత. బాబా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి విషయం ఇది. ఇవి ఆ రోజు వాళ్ళకే చెప్పినట్లు కాదు, ఇప్పటికీ తరాలకి కూడా ఇవన్నీ కూడా అనువదించబడతాయి, ఆపాదించబడతాయి. మణి గారు చిన్నతనంలో స్కూల్ నుంచి బాబా దగ్గరికి వచ్చేస్తూ ఉండేవారు. ఒకసారి బాబాని అడిగారు, బాబా నేను వస్తాను మీ దగ్గరికి. బాబా ఖచ్చితమైన ఇన్స్ట్రక్షన్ ఇచ్చారట, శుక్రవారం బయలుదేరాలి. శుక్రవారం బయలుదేరి పలానా బస్సుకి ఎక్కి అలా జాగ్రత్తగా ఆ బస్సులోనే రావాలి అని. వీళ్ళు చిన్న పిల్లలు అనమాట. ఇంకా ఆ శుక్రవారం ఏముందిలే, శనివారం వెళ్దాం మనం, మరుసటి రోజు హాయిగా పొద్దున్నే బయలుదేరి వెళ్దామని అనుకున్నారు. పొద్దున్నే బయలుదేరి బస్సులో వస్తుంటే ఆవిడేం చేశారు, ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ని కూడా తీసుకొస్తున్నారు బాబాని పరిచయం చేద్దామని. ముగ్గురు వస్తున్న బస్సు బోల్తా కొట్టింది, ముగ్గురికి బోల్డ్ దెబ్బలు తగలడం జరిగింది. అప్పుడు పైగా చెప్తారు ఆ రోజు ఎందుకు జరిగింది అది, ఆ ఎక్స్పీరియన్స్ ఏమర్థం అయ్యేటట్టు చేసింది. బాబా మాటని నేనెప్పుడు తూషా తప్పకూడదు. బాబా ఎందుకు ఆదేశం ఇచ్చారు, బాబాకి ముందుగానే తెలుసు, ఆయన సర్వజ్ఞుడు. ఆ ముగ్గురికి దెబ్బలు తగలడం, ఆ తర్వాత బాబా మళ్ళీ వాళ్ళందరికీ కూడా కేర్ తీసుకుని ఇచ్చారు. ఒక్క సెకండ్లో మనం ఏం చేస్తూ ఉంటామంటే, బాబా ఎంత తమాషగా చెప్తూ ఉంటారంటే, అన్నీ నా ఇచ్చ ప్రకారమే మీరు చేస్తున్నట్టుగా చేస్తారు, నేను ఏం చెప్తే చేస్తున్నట్టుగా చేస్తారు అన్ని. ఇప్పుడు మనం చూడండి, బాబా ఇచ్చా, బాబాయే చేశారు, బాబాయే చెప్పారు, కానీ నిరంతరము మన బుర్ర పని చేస్తూనే ఉంటుంది, మనకు నచ్చింది మనం చేస్తూనే ఉంటాం. దానికి ఒక చిన్న ఉదాహరణ, కిట్టి దేవి మనందరికీ తెలిసిన ఆవిడే. ఒకసారి బాబా అందరం కూడా కూర్చున్నాక బ్రేక్ఫాస్ట్గా అందరికీ శాండ్విచెస్ ఇచ్చారట బాబా అందరికీ కూడా. అయితే డాన్ స్టీవెన్కి ఏమి ఇవ్వలేదు, విలియం డాంకిన్కి ఏమి ఇవ్వలేదు, ఆ శాండ్విచ్ ఇవ్వలేదు. అందరూ తింటున్నారు, ఆయన బాబా ఇవ్వలేదు కదా అని అలా కూర్చుని ఉన్నాడు. ఏం అడగలేదు, ఎవరిని అడగలేదు, నాకు ఎందుకు ఇవ్వలేదు అని కూడా అడగలేదు. కానీ కిట్టి దేవి చూసి ఏం చేశారు, అయ్యో అందరం తినేస్తున్నాం, ఈయనకి ఇవ్వలేదు అని ఆవిడకి ఇచ్చిన శాండ్విచ్లోంచి సగ భాగం తీసి ఒక శాండ్విచ్ ఆయనకి ఇవ్వడం జరిగింది. ఇచ్చేటప్పటికి కొంచెం సేపు ఉన్నాక బాబా ఏమీ ఎరగనట్టు డాంకిన్ అడిగారు, నువ్వు శాండ్విచ్ తిన్నావా? తిన్నాను బాబా. నేను ఇవ్వలేదు కదా, నీకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే, కిట్టి ఇచ్చింది బాబా. తనకెక్కడి నుంచి వచ్చింది, తనకి ఇచ్చిన దానిలోనే నాకు కొంచెం ఇచ్చింది బాబా. అక్కడికి ఆవిడ ఏమనుకుంది, నేను కాబట్టి అందరూ ఇవ్వకపోయినా ఇవ్వగలిగాను, ఏదో నాలో నా షేర్ ఇచ్చి అని సంతోష పెట్టాను అని మనం అనుకుంటున్నాం. కానీ బాబా కార్యక్రమం ఎలా ఉంటుంది అంటే, వెంటనే కిట్టిని పిలిచి ఎంత కోపంగానో, ఇంకా మామూలుగా కాదనమాట, విపరీతమైన కోపాన్ని ప్రదర్శించి, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు, నేను వాడికి ఇవ్వద్దు అన్నది, ఇవ్వకూడనది కావాలని పర్పస్తో ఇవ్వలేదు. ఇప్పుడు నేను వాడితో బోల్డ్
కార్యక్రమాన్ని చేయించుకోవాలి, ఆధ్యాత్మిక కార్యక్రమం. వాడితో నేను చెయ్యాల్సింది చాలా ఉంది, దానికి వాడు ఏం తినకుండా ఉండాలి. నువ్వేం చేసావు? నా కార్యక్రమాన్ని అంతటినీ పాడు చేసి పెట్టావు. సో ఇక్కడ ఒకటి, మనలో ఉన్న చిన్న అహంకారాన్ని కూడా బాబా సహించరు. మనందరికీ అనుభవమే. ఒక్క నిమిషం నేను అనుకున్నాం అనుకోండి, వెంటనే ఒక మొట్టికాయ వేసి వెంటనే ఆయన ఈగో సర్జన్ బాబా, ఈ యుగంలో వచ్చినటువంటి బాబా ముఖ్యంగా ఒక ఈగో సర్జన్. ఆయన ఎక్కడ ఈగో ఉంటే దాన్ని వెంటనే కట్ చేసేస్తారు అనడానికి. సో వెంటనే బాబా ఇంత పెద్ద సీరియస్ మొహం వేసుకుని, అసలు నిన్నెవరివ్వమన్నాడు, ఇప్పుడు నా కార్యక్రమం అంతా పాడు చేశావు. ఏం అర్థం చేసుకున్నారు వాళ్ళందరూ? బాబా ఏం చేసినా అక్కడ ఏదో ఒక ఖచ్చితమైనటువంటి పర్పస్ ఉంటుంది. ఈ చిన్న సంఘటనగా మనకు అనిపిస్తుంది, దాని వెనక మనం అర్థం చేసుకోవాల్సింది ఎంత ఉంది. మన జీవితాలలో కూడా అంతే. మనం ఇప్పుడు ఎప్పటి వరకు అక్కర్లా, నిన్న చూడండి వర్షం వర్షం వర్షం, అందరూ నిన్న ఏంటి ఏమవుతుంది ఏమవుతుంది ఎలా ఎలా అనుకుని, ఆయన కార్యక్రమం ఆయన ఎంత బాగా చేసుకుంటారు అనడానికి ఈరోజు ఉదాహరణ. పొద్దున కూడా వర్షం పడింది, తర్వాత అసలు ఏమీ లేనట్టుగా ఎంత మనకి పీస్ఫుల్గా జరగడానికి బాబా ఇచ్చేటువంటి అవకాశాలు ఇవన్నీ కూడా. సో ప్రతి క్షణం ఒక అవతారుడు ఈ భూమి మీదకు వచ్చి మన కోసం మన ప్రేమను ఆయన పొంది ఆయన ప్రేమను మనకు అందించడానికి తాపత్రయపడడంలో ఆయన ఎలాగ ప్రవర్తిస్తారు అనడానికి ఎన్ని ఉదాహరణలు ఉన్నా నాకు నచ్చిన ఒక ఉదాహరణ అంటే, మనందరం ఏమనుకుంటున్నాం, భగవంతుడు అనగానే ఇగో ఇలా హైయెస్ట్ ఆఫ్ ద హై, లేదా ఎక్కడో కూర్చోబెడతాం మనం. ఆయనకి మన బలహీనతలతోనో ఈ మడి ఆచారం ఇవన్నీ ఎందుకు? ఆయన్ని మనం సహజంగా తీసుకోవట్లే, సహజంగా మనం ప్రేమించట్లే, సహజంగా మన సహచరుడుగా ఉంచుకోలేకపోవడం వలనే మనం ఆయన్ని వేరుగా చూడాల్సిన అవసరం వస్తుంది. కానీ భగవంతుడు ఎంత దయామయుడంటే, మనలో ఎన్ని లోపాలు ఉన్నా నిజమైనటువంటి ప్రేమ హృదయాంతరాలలో ఉంటే ఆయన ఎంత దయగా మనకి ఆయన యొక్క ఖచ్చితమైన సహాయం అందుతుంది అనడానికి మనకు అందరికీ తెలిసిన స్టోరీతో పాటు ఇంకొకటి కూడా చెప్పుకున్నాం. పీటర్ స్టోరీ మనందరికీ తెలుసు, అందరికీ విన్నాం. పీటర్ ఒక వడ్రంగి. ఆ వడ్రంగి ఆయన ఎప్పుడూ కూడా టైం లేక కుటుంబాన్ని పోషించుకోవడం కోసం వెళ్తూ వెళ్తూ చర్చి దగ్గర ఒక గంటలా కొట్టి జీసస్ పీటర్ ఈజ్ హియర్ అని వెళ్ళిపోయేవాడట. ఎంత చక్కగా ఉంటుందో అది చూడండి. ఆయన ఏమీ చేసేవాడు కాదు, వెళ్ళి దండం పెట్టేవాడు కాదు, కొవ్వొత్తులు వెలిగించేవాడు కాదు. జస్ట్ ఆయన పని ఆయన చేసుకుంటూ జీసస్ పీటర్ ఈజ్ హియర్ అలా వెళ్ళిపోయాడు. అయితే అందరికీ ఏమని ఆలోచన అంటే, వీడు పనికి రానివాడు, వీడికి దేవుడు అంటే ఇష్టం లేదు, ఏ ప్రార్థనకి రాడు, చర్చికి రాడు అని ఆయన్ని అసహించుకొని వాళ్ళు లేరు. అయితే చనిపోయాడు ఆయన. చనిపోయిన తర్వాత అందరూ కూడా వీడు దేవుడి దగ్గరికి ఎప్పుడూ రాలేదు కాబట్టి వీడికి మేమేమీ కర్మకాండలు చెయ్యం, ప్రార్థనలు చెయ్యం, ఏ సహాయం చెయ్యము అన్నప్పుడు ఆయన శవం ఆ శవపేటికలో ఉన్నప్పుడు ఒక్కసారిగా మొత్తం రూమ్ అంతా కూడా విపరీతమైనటువంటి వెలుగు వచ్చేసి ఒక్కసారిగా ఒక గంట, ఈయన ఏ గంట అయితే ఇప్పటి వరకు కొట్టాడో ఆ గంట శబ్దం వినబడి పీటర్ జీసస్ ఈజ్ హియర్. చూడండి ఎంత, పీటర్ జీసస్ ఈజ్ హియర్. ఏం అర్థమవుతుంది మనకి? ఆధ్యాత్మికత అంటే గుడులు కట్టడాలు, గోపురాలు కట్టడాలు, రకరకాల క్రతువులు, వ్రతాలు, కర్మకాండలు కాదు. హృదయాంతరాలలో మనం నమ్మిన విశ్వసించిన భగవంతుని తోడు చేసుకుని జీవించడమే. ఖచ్చితంగా ఆయన దానికి
బద్ధుడై బాబా చెప్పారు, ఐ ఆమ్ ద స్లేవ్ ఆఫ్ మై లవర్స్, ఐ ఆమ్ ద స్లేవ్ ఆఫ్ మై లవర్స్. ఇంకా ఎవ్వరూ ఇవ్వని భరోసా ఆయన మనకిచ్చాడు. అలాగే మన తప్పుల్ని కూడా ఆయన నిరంతరము క్షమిస్తూనే ఉండబట్టే ఈ రోజున మనందరం ఇలా ఉన్నాం. లేకపోతే మనకి అసలు మనం చేసిన పాపాలు చూడండి, మనం చిన్నపిల్లలు, మన ఇంట్లో పిల్లలు చిన్న తప్పు చేస్తేనే వాళ్ళని మనం ఎంతో శిక్షించేస్తాం, ఎంతో పనిష్మెంట్స్ ఇచ్చేస్తాం, వార్నింగ్లు ఇచ్చేస్తాం, వాళ్ళకి కావాల్సిన అన్ని రకాలైనటువంటి నువ్వు అలా చేస్తే ఇలా చేయను, ఇలా చేస్తే అలా చేయను అంటాం. మరి భగవంతుడు అంటున్నాడా అనేది ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి క్షణం మన బలహీనతల్ని భరించేవాడు ఎవడైనా ఉన్నాడంటే భగవంతుడు. మనం నమ్మినవాడు, మనల్ని ప్రేమించేవాడు, ఈ అవతారునిగా వచ్చినటువంటి మన ప్రియాతి ప్రియమైన తండ్రి మాత్రమే. ఒక్క క్షణం దాని టైం ఉందా? మరి మనందరికీ కూడా బాబా తండ్రి తెలుసు, షరియార్జీ గారు. ఆ షరియార్జీ గారి దగ్గర ఒక అతను ఉండేవాడు, ఒక సర్వెంట్ అన్నమాట. ఆయన అప్పట్లో సారా కొట్టు ఇవన్నీ నడిపించేటప్పుడు ఆయన పేరు ముల్లోగ్. ఆ ముల్లోగ్ ఏం చేశాడంటే ఇతన్ని బాగా ఆయన మంచితనం ఇది చేసి బాగా అన్ని రకాలుగాను ఆయన ఇది చేసి ఒకరోజు ఏం చేశాడంటే పూర్తిగా ఆ ముల్లోగు పైన షరియార్జీ గారు నమ్మకం పెట్టేసుకున్నారు. ఒకరోజు ఏం చేశాడంటే ఒక కాగితాలు తీసుకొచ్చి వీటి మీద సంతకం పెట్టండి అన్నాడు. పెట్టేశాడు ఆయన. పెట్టిన తర్వాత ఆయన ఏం చేశాడు, ఆ సంతకాలన్నీ కూడా మొత్తం ఆయనకున్న కొట్లు, అన్ని రకాల డబ్బు దసుకు అన్ని ఆయన పేరు మీద రాయించేసుకున్నాడు. ఆ ముల్లోగ్ అనేటువంటి వ్యక్తి ఆయన పేరు మీద రాయించేసుకున్నాడు. రాయించుకుని మరుసటి రోజు ఈయన వెళ్ళి కూర్చున్నాడు ఆ కొట్లో. ఆ ముల్లోగ్ అనేవాడు కొట్లో కూర్చున్నాడు. షరియార్జీ గారు వెళ్తే నీకే సంబంధం లేదు, బయటకు పోమన్నాడు. అయితే ఆయన చూడండి, ఆయన మంచితనం చూడండి, కోర్టు వరకు వెళ్ళినా కూడా కేసు ఆయన ఏం చెప్పారంటే అతను తప్పు చెయ్యలేదు, ముల్లోగ్ ఏ తప్పు చెయ్యలేదు, నేనే నా ఇష్టపూర్వకంగా పెట్టి ఇచ్చేసాను అంటే ఆయన్ని పూర్తిగా క్షమించాడు. కానీ ముల్లోగ్ వచ్చినప్పుడు షరియార్జీ గారు ఒక విషయం చెప్పారట, నువ్వు భగవంతుణ్ణి మాత్రం క్షమాపణ అడుగు, నువ్వు చేసింది మోసమని నాకు తెలుసు, నీకు తెలుసు, నువ్వు మాత్రం ఖచ్చితంగా భగవంతుణ్ణి క్షమాపణ అడుగు, నన్ను అడగకపోయినా పర్వాలేదు. కానీ అబ్బాయి అక్కడ వెళ్ళాడు. చాలా హ్యాపీగా ఆ సంపదని, ఆ డబ్బునో ఆ కొట్టునో ఎంజాయ్ చేశాడు. అన్నీ అయిపోయినాయి. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత అతను మరణ శయ్యపై ఉన్నాడు. అయితే బాబా పూనాలో సహవాసం చేస్తూ ఉన్నారు. అందరికీ దర్శనం ఇస్తున్నప్పుడు ఒక స్త్రీ ఏడ్చుకుంటూ బాబా దగ్గరకు వచ్చి బాబా పాదాలు పట్టుకుని, తండ్రి నా భర్తకి క్షమాభిక్ష పెట్టు, నా భర్తని క్షమించు అని ఏడుస్తుందట. బాబా సర్వజ్ఞుడు, ఆయనకు అన్నీ తెలుసు, ఆవిడ ఎవరో తెలుసు, ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసు. ఏమిటి అన్నప్పుడు అతను నరక యాతన అనుభవిస్తున్నాడు. అటు చావు లేదు, ఇటు బతుకు లేకుండా నరక యాతన అనుభవిస్తున్నాడు. అప్పుడు చెప్పాడంటే అతను, ముల్లోగ్ నువ్వు వెళ్ళు, బాబా పూనాలో ఉన్నారు, ఆయన క్షమిస్తే తప్ప నా ప్రాణం పోదు, వెళ్ళి ఆయన్ని క్షమాపణ అడుగు. ఆ రోజే ఆయన చెప్పాడు షరియార్జీ, భగవంతుని మాత్రం నువ్వు క్షమాపణ అడిగితే క్షమించబడతావు అని. ఆ రోజు నేను వినలేదు. ఇప్పుడు నువ్వు వెళ్ళి బాబాని క్షమించమని చెప్పమని అడుగు అన్నప్పుడు ఆవిడ వెళ్ళి, బాబా మీరు క్షమిస్తే తప్ప అతనికి విముక్తి లేదు అని అడిగినప్పుడు బాబా దయతో కళ్ళు మూసుకుని అతన్ని క్షమించానని చెప్పు అన్నారు. సో ఏం అర్థమవుతా, తర్వాత ఆయన మరణించడం జరిగింది. ఏం అర్థమవుతుంది మనకి? భగవంతుని యొక్క దయ. ఆయనకి మనం ఆపాదిస్తాం,
వీళ్ళని శిక్షించాడు, వాళ్ళని శిక్షించాడు, వాళ్ళకి కష్టాలు పెట్టాడు, వీళ్ళకి కష్టాలు పెట్టాడు అని. కానీ భగవంతుని దగ్గర ఉన్నది దయ ఒక్కటే. ప్రతి కష్టం, ప్రతి నష్టం, ప్రతి మన జీవితాల్లో జరిగే చర్య మన మంచికే, మన మంచికే, మన మంచికే. అది ఆయన యొక్క అపారమైనటువంటి దయ వలనే ఆ పరిస్థితిని కల్పించినప్పటికీ కూడా మణిగారు చెప్తారు, ఒక కుండ తయారు చేస్తున్నప్పుడు కుండ పైన మనం తట్టడం చూస్తాం, గట్టిగా టప కొడుతూ ఉంటారు, ఆ దెబ్బలు మనం చూస్తాం. కానీ ఆ కుండ తెలిసే ఆ పోటర్ ఎంత దయగలవాడంటే ఆ కుండ ముక్కలు ముక్కలు అయిపోకుండా లోపల ఒక చెయ్యి పెడుతూనే ఉంటాడు. ఒక చెయ్యితో దానికి సపోర్ట్ ఇస్తూ పైన తడతాడు ఆ కొండ ఒక షేప్ రావడం కోసం. కాబట్టి భగవంతుడు మన కర్మల్ని నశింప చేయడం కోసం, మనకున్న అనేక సంస్కారహీనత కోసం ఈ రకరకాలైనటువంటి స్థితిగతులను కల్పించినప్పటికీ ఆయన యొక్క అపారమైనటువంటి దయతో నిరంతరము ఆ హెల్పింగ్ హ్యాండ్ అనేది ఆ లోపల కొండలో మనకి ఎలాగైతే ఉంటుందో మనకి అలాంటి హెల్పింగ్ హ్యాండ్ ఆయన ఇచ్చి నిరంతరము నేనున్నాను అని ఆ చేయూతనివ్వడం అనేది మనందరం కూడా అనుభవిస్తున్నాం, తెలుసుకుంటున్నాం. అదే ఆయన యొక్క కార్యక్రమం. అంతకు మించిన కార్యక్రమం భగవంతుడికి ఇంకేమీ లేదు. బాబా చెప్తున్నారు, మీరు అసలు నా వైపే తిరిగిలేరు, మీరు నా వైపే తిరిగిలేరు. అందరూ ఆటపాటల్లో పరిగెడుతూ ఉన్నారు, మాయలో పడి పరిగెడుతూ ఉన్నారు. ఎంత బాగా చెప్పారంటే బాబా, ఒక బిడ్డ ఆడుకోవడానికి వెళ్తాడు, తల్లి పిలుస్తుంది, ఒరే నాన్న చీకటి పడిపోయింది రారా బాబు, ఆకలేస్తుంది రారా బాబు, టైం అయిపోయింది రారా బాబు అని పిలుస్తుంది. బిడ్డ ఏమంటాడు, ఉండమ్మా కొంచెంసేపు ఆడుకొని, ఉండమ్మా ఇంకొంచెంసేపు ఆడుకొని అని. కానీ తల్లి వెయిట్ చేస్తుంది. అలాగే సంవత్సరాలు కాదు, జీవితాలైనా సరే మీకు పట్టే టైము నేను వేచి ఉండగల ఓపిక నాకు ఉంది. మీరు మళ్ళీ నా వైపు ప్రయాణం చేసి నా వైపు తిరిగేంత వరకు కూడా నేను వస్తూనే ఉంటాను, మీకు ఆధ్యాత్మిక లబ్ధి ఇస్తూనే ఉంటాను, ప్రయత్నం చేస్తూనే ఉంటాను. మళ్ళీ 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 మీకోసం నేను వెయిట్ చేస్తూనే ఉంటాను. అంత ఓపిక నాకు ఉంది. అలా చెప్పగలవాడు ఇంకెవ్వరూ లేరు, మన ప్రియాతి ప్రియమైన భగవంతుడు ఒక్కడే. సో ఆయన కొంగు మనకు అందించాడు బాబా. ఆ సూపర్ ఫాస్ట్ లో ప్రయాణం చేసే అవకాశం అవతార కాలంలో మనకి దొరికింది. మనం చేయాల్సిన పని, మనం జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం, ఆ బండి దిగిపోకుండా ఆయన కొంగుని జార విడుచుకోకుండా ఆయన పాదాలని గట్టిగా పట్టుకుని ఆయనతో ప్రయాణం చెయ్యగలగడమే ఆ అవకాశాన్ని, అదృష్టాన్ని బాబా మనకి ఇవ్వాలని కోరుకుంటూ అవతార్ మెహర్ బాబా కీ జై.